శివాజీ ది బాస్. సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 2007వ సంవత్సరంలో భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుని విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే తొలి 100 కోట్ల తమిళ చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఊహకందని కలెక్షన్స్ తో పాటు తెలుగు అటు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాదు ఈ సినిమా 3D వెర్షన్ లో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించగా శ్రియా కథానాయికగా, యాక్షన్ హీరో సుమన్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. అప్పటి వరకు హీరో పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సుమన్ భయంకరమైన విలన్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. హీరోగా రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన 2 పాత్రల్లో తన విశ్వరూప నటనను ప్రదర్శించారు. మొదటి భాగంలో శివాజీగా సీరియస్ యాక్టింగ్ తో, రెండో భాగంలో శివాజీ గుండుబాస్ గా ఊరమాస్ పర్ఫార్మెన్స్ తో రఫ్ఫాడించారని చెప్పొచ్చు. అయితే కథాపరంగా ఈ సినిమాలో దర్శకుడు శంకర్ దేశంలో పేరుకుపోయిన నల్లధనం, వాటిని రక్షిస్తున్న బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల వ్యవస్థను ప్రశ్నిస్తూ బయటికి తీసి గొప్ప స్థాయిలో కథనాన్ని క్రియేట్ చేశారు. అంటే అంతకుముందు జెంటిల్మెన్, భారతీయుడు చిత్రంలో అవినీతి వ్యవస్థ గురించి ప్రశ్నించిన శంకర్ ఈ సినిమా ద్వారా పూర్తిగా నల్లధనం యొక్క సామ్రాజ్యాన్ని బయటికి చెప్తూ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేశారు. ఇక ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ తన కెరీర్లో 100వ చిత్రంగా ఈ సినిమాకి పనిచేశారు. ఆయన అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఆకట్టుకున్నాయి. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ అనే పాట ఎవర్ గ్రీన్ డ్యూయట్ పాటగా ఇప్పటికీ కుర్రకారు ఎంజాయ్ చేస్తూ వింటారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన తెలుగులో మళ్లీ రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని మొదట 2012లో 3D వెర్షన్ లో విడుదల చేశారు. ఇప్పుడు 4K వెర్షన్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాని కేవలం 99 రూపాయలకే కొన్ని థియేటర్స్ లో టికెట్ ధర ప్రకటించినట్టు సమాచారం. ఇంకా రిలీజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రజనీకాంత్ దర్శకుడు శంకర్ కెరీర్లో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం మళ్లీ రిలీజ్ అవుతుండడం అభిమానులకు హుషార్నిచ్చే విషయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులకు మాత్రం పండగే. మరి సినిమా రిలీజ్ అయ్యాక అభిమానులు ఏ స్థాయిలో థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారో చూడాలి. బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్ పేరు వినగానే దెబ్బ అదర్స్ కదా.